రఘురామకృష్ణరాజు నిన్న కుంభమేళాలో ఒక ఆహ్, నిజానికి అటువంటి చోట్ల రాజకీయాలు మాట్లాడకూడదు గానీ, రఘురామకృష్ణరాజు అంటోళ్ళకి ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడతారు. హ్మ్. సో, ఆయన రాజకీయాలు మాట్లాడాడు. అందులో ప్రధానంగా ఏందంటే, పులివెందులకి నేను ఇన్‌చార్జిగా ఉంటాను. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. నేను ఇన్‌చార్జిగా ఉంటానన్నాడు. యాక్చువల్‌గా ఆయన పులివెందుల ఇన్‌చార్జ్ అయిన బీటెక్ రవితోనే కలిసి వెళ్ళాడక్కడికి. అంటే ఏదో ఒక ప్లాన్ జరుగుతున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉంది. తులసిబాబు విషయంలో. తులసిబాబు అంటే ఇతని గుండెల మీద ఎక్కి, తొక్కి ఇతన్ని హింసించిన వాళ్ళల్లో ఒక సివిలియన్ అన్నమాట. తులసిబాబు పోలీస్ కాదు. హ్మ్. అయినా కూడా అతను ఈ సిఐడి ఆఫీస్‌కొచ్చి చేశాడని. అట్లాగే ఈ తులసిబాబు కోర్టులో సిఐడి తరపున లీగల్ అడ్వైజర్‌గా ఉన్నాడు. అందుకని అతనికి 45 లక్షలు ఇచ్చారనేది కూడా ఆయన బయటికి తీశాడు. సో, తులసి బాబుని సస్పెండ్ చేయలేదు ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం. అతని మీద పొలిటికల్‌గా ఏమి చర్య తీసుకోవట్లేదు. కేవలం కేసు పెట్టారు. అరెస్ట్ అయినాడు. జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా ఇవ్వలేదు అతనికి. హ్మ్. సో, అది సరిపోదనమాట. రెండోదేందంటే సిఐడి అధికారులుగా ఉంటున్న ఆహ్, సునీల్ కుమార్ కావచ్చు, తర్వాత ఎస్ఐబి, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. సో, ఇదంతా ఆయనకు అసంతృప్తి అయితే ఉంది. ఆహ్, కాకపోతే ఏందంటే, తన అసంతృప్తిని గతంలో జగన్ మీద మాట్లాడినట్టు రెబెల్ అయితే ఇక్కడ ఆయనకి పప్పులు ఉడకవు. ఎందుకంటే గతంలో అంటే తెలుగుదేశం మీడియా అతన్ని హైలైట్ చేసింది కాబట్టి తెలుగుదేశానికి అవసరం ఉంది. ఇవాళ వైసీపీ మీడియా ఇతను పట్టించుకోదు. కాబట్టి ఇతను ఒకవేళ రెబెల్‌గా మారినా ఇతను అనామకుడు మిగిలిపోతాడు తప్ప వేరే ఇది లేదు. అతను తెలివైనోడు. 7 రాష్ట్రాల్లో ఆయనకి వ్యాపారాలున్నాయి. సిబిఐ కేసులున్నాయి. మామూలు వ్యక్తి అయితే కాదు కాబట్టి ఆ మాత్రం ఐడియా ఆయనకుంటది. అందుకని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక ప్లాన్ ఏసాడు. అదేంటంటే జగన్‌ని సస్పెండ్ అంటే అసెంబ్లీకి 60 రోజులు వరుసగా రాకపోతే వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆర్ అప్లయింగ్ లీవ్. సో, అతను డిస్‌క్వాలిఫై అయిపోతాడు ఎమ్మెల్యేగా. డిస్‌క్వాలిఫై అయిపోయినప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే తానెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా ఉండి, తాను జగన్ క్యాంటీగా మాట్లాడి, అతన్ని గాని ఓడిస్తే తనకి ఆ క్రెడిట్ వస్తుంది. అది తనేస్తున్న ప్లాన్. హ్మ్. మరి జగన్‌కి తెలీదా? జగన్‌కి తెలుసు. మరి జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడని చూడాలి. అసలు ఇలాగా 60 రోజులకి రాకపోతే డిస్‌క్వాలిఫై చేయొచ్చా అనే దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలున్నాయి. కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్‌ల మధ్యలో ఉన్నాయి. చాలా భిన్నాభిప్రాయాలు. అది పార్లమెంట్‌లో సాధ్యం గానీ, అసెంబ్లీలో సాధ్యం కాదనేది ఉంది. గతంలో చంద్రబాబు వెళ్ళిపోలేదా అలాగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన కేసీఆర్ కూడా ఉన్నాడు. సో, ఇలాగా ఉన్నారు. అది ఫైనల్‌గా ఒకవేళ చేసినా కూడా జగన్ కోర్టుకెళ్తాడు. అదంత ఈజీగా అయితే తేలదు. కాకపోతే ఈ లోపల ఒక హడావిడి క్రియేట్ చేయడానికి ఈయన మాటలు ఉపయోగపడతాయి. రెండోది ఈయన అక్కడ ఆల్రెడీ ఆహ్, ఆహ్, బీటెక్ రవినే కంటెస్ట్ చేస్తాడు. ఆహ్, అది సక్సెస్ అయినట్టుగా ఉంటది. జగన్ కూడా కోరుకోవచ్చు. ఒకవేళ పొరపాటున జగన్‌కి మెజారిటీ ఎక్కువొచ్చిందనుకో, అప్పుడు రఘురామకృష్ణరాజుకే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారిపోతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనేది వచ్చేస్తుంది. దానికి మరి చంద్రబాబు ధైర్యం చేస్తాడా ఇలాంటి దానికి? ఎందుకంటే అది రిస్కీ వ్యవహారం. సో, వీళ్ళు ఇప్పుడు అక్కడ పోయి చెప్పుకోవాలన్నా ఏం చెప్పుకుంటారు? తొమ్మిదో నెల స్టార్ట్ అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 8 నెలల్లో మేము ఏమేం చేశామని చెప్పుకోవడానికి ఆడ ఏమున్నాయి? ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇది మాత్రమే వృద్ధాప్య పింఛన్ తప్ప ఇంకేది అమలు చేయలేదు. సో, ఎంతసేపు జగన్ మీదే చెప్పుకుంటుంటారు. అప్పుడేం చెప్పారు? అప్పుడు ఇక్కడ ఆల్రెడీ అప్పులు చేశాడు జగన్ అని చెప్పి. 1,30,000 హామీలు, 1,30,000 కోట్ల రూపాయల హామీలు చంద్రబాబు ఎందుకు ఇచ్చాడు? దాన్ని సపోర్ట్ ఎందుకు వీళ్ళంతా చేశారు? పవన్ కళ్యాణ్ ఎందుకు గ్యారంటీ అన్నాడు? ఇప్పుడు వాళ్ళెవరు నోటి మాట రాకుండా జగన్ అప్పు చేశాడు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. మరి అప్పు చేసింది అంతకుముందు తెలీదా? 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఉంటున్న చంద్రబాబుకి అనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శ. అందుకని నాకు తెలిసి చంద్రబాబు ఆ ధైర్యం చేయకపోవచ్చు. ఈయన ఏదో మాట్లాడాలి కాబట్టి జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది తప్ప హ్మ్. రఘురామకృష్ణరాజు చెప్పింది సాధ్యం అవుతుందనైతే నాకైతే అసెంబ్లీ రూల్స్ వాటి మీద పట్టులేదు కానీ పట్టున్న చాలామంది చెప్తున్నది ఏమంటే అది అలా సాధ్యం కాదు. అలా సాధ్యమైతే జగన్ ఒకరోజు వెళ్ళొచ్చేవాడు. లేదు లెటర్ పెట్టేవాడు.
టెక్నికల్గా. లేదు జగన్ కూడా డిసైడ్ అయినాడు అనుకో, వెళదాం ఉప ఎన్నికలకి ఏమవుతుందో చూద్దాం అని జగన్ కూడా డిసైడ్ అయితే అప్పుడు తెలిసిపోతుంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే. ఓన్లీ రఘురామకృష్ణరాజు చెప్పడం వల్ల పులివెందుల ప్రజలంతా జగన్ ఓడిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గురించి పులివెందుల ప్రజలకి కొత్తగా తెలియాల్సిన ఆల్రెడీ తెలుసు. ఈయన ఇప్పుడు జగన్ గురించి కొత్త విషయాలు ఈయన ఏం చెప్తాడు? ఆయన 4 ఏళ్లుగా చెప్పింది అరిగిపోయిన రికార్డులు అనేక సార్లు అరిగిపోయినాయి. అవి కొత్తగా ఇప్పుడు ఏమి ఈయన అక్కడ పులివెందుల ప్రజలకు తెలియని విషయాలు ఈయన ఏం చెప్పబోతున్నాడు? కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఆయనకున్న ఒక కండిషన్ ఏదైతే ఉందో, అంటే ఈ ప్రభుత్వం తను చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి తన స్టేచర్ని దీంట్లో పెంచుకుందాం అనేది ఆయనకు ఉండొచ్చు. ఆయనకు పోయేదేం లేదు, జగన్ ఓడినా గెలిచినా ఆయనకు పోయేదేం లేదు. ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి పెద్ద కేర్ చేయడు, ఆయన పట్టించుకోడు, ఆయన పదవికి డోకాయం లేదు. కానీ చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. జగన్ కానీ మంచి మెజార్టీతో ఇంతకు ముందు కంటే మెజార్టీ ఎక్కువ వచ్చి గెలిచాడు అనుకో, చంద్రబాబు ప్రభుత్వానికి అది కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రజల్లో పెరిగిందనేది వైసీపీ ముందుకు తీసుకెళ్తారు. రెండోది జగన్ గాని అక్కడ మెజార్టీ వస్తే వైసీపీలో మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. కానీ రివర్స్లో జగన్కి కానీ మెజార్టీ తగ్గితే మాత్రం ఖచ్చితంగా అది ఆ క్రెడిట్ రఘురామకృష్ణరాజుకి వెళ్తుంది. అప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. అది అంటే సాక్షాత్తు జగన్ పట్లనే ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది వస్తుంది. మామూలుగా అయితే మనకి కనిపిస్తుంది ఓటు రూపంలో మనం చూసినప్పుడు ఇటు 40% అటు 40% ఓట్లు పడ్డాయి. ఒక పక్క మళ్ళీ ఈవీఎంలను మేనేజ్ చేశాడు చంద్రబాబు అన్న విమర్శలు ఉన్నప్పటికీ కూడా జగన్కి 40% అయితే ఓట్లు వచ్చాయి. సో అట్లాగే ఆయనకి అక్కడ పులివెందుల్లో కూడా ఏమి ఇబ్బంది లేదు. నిజానికి ఇబ్బంది ఉంటే లాస్ట్ టైమే ఉండాలి. ఎందుకంటే సొంత చెల్లి యాంటీకి దిగింది, సొంత తల్లి అక్కడ షర్మిలకు అనుకూలంగా వీడియో రిలీజ్ చేసింది. అటువంటి కాంటెక్స్ట్లోనే జగన్